రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ దురంత దుర్భర విరామ నిష్కామయటంతో భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమ ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై హృదయ రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులను వదలక బ్రోచుచుండు గనువై వాయుతనోదుని జీతిరాజుని అదనుదలంచే భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పునమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సాటివారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసరమునే మృక్కి వేడదగాని తండ్రి భాగ్యము నిమిత్తంబు గాదు మిమ్ము పొగడను విద్యనే అచ్యుతనే గాని కుక్షి నిండెడి కూటి కొరకు గాదు పారమార్థికమునకునే పాటుబడితి కీర్తికినపేక్షబడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత రాత్రిపూట తిన్నాం పడుకున్నాం, తెల్లవారి ఏదైనా పని చేయాలనుకోండి, ఏదో కడుపులోకి ఆహారం కావాలా, అది లేకుండా తెల్లవారు ఎక్కడికైనా వెళ్తామా, ఏమైనా పని చేస్తామా, చేయలేము. అది అంత అవసరమో ఇప్పుడు నేను చెప్పబోయేది అంత అవసరం. ఎందుకంటే జ్యోతిష్యం అనే పేరుతో ఇవన్నీ చెబుతున్నాను అని అనుకోవద్దు. ఎందుకు చెబుతున్నాను అంటే దీంట్లో మార్గాలు చాలా ఉన్నాయి. ఒక చోటికి పోవాలంటే ఒక రోడ్డు నుంచి పోవచ్చు, ఇంకో రోడ్డు నుంచి పోవచ్చు, ఇంకో రోడ్డు నుంచి పోవచ్చు. 4-5 దారులుగా కూడా మనం ఒక స్థలానికి వెళ్ళాలంటే వెళ్తాం. అది ఎట్లాగో మనం బతకడానికి రకరకాలైన వృత్తులు చేస్తున్నాం. అట్లాగే ఎంత వృత్తి చేసినా, ఎంత సంపాదించినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్తిగా నెల రోజులు కడుపు నిండా ఆహారం తినటానికి కుదరక లేక ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది. బాగా సంపాదించి అన్ని విధాలు ఉండి పొద్దున కాదు రాత్రిపూట కూడా చాకరీ చేయాల్సి వస్తుంది. విపరీతమైన డబ్బు ఆదాయం పెరిగిన కొద్ది చాకరీ. మరి ఏమిటంటే నీ దగ్గర ఉండే వర్కర్లు, శాస్త్రం ఉంటుంది, ఇంట్లో వాడు తిన్నట్లు చేసేవాడు, ఇంట్లో వాడు చేసినట్లు చేసేవాడు, బయటవాడు తిన్నట్టు తినేవాళ్ళు ఉండట. బయటవాడు తినడానికి వరకు వస్తారు కానీ చేయడానికి పనికిరారు. నువ్వు చెప్పినంత వరకే చేస్తారు, మిగతావన్నీ కూడా నువ్వు చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల వృత్తిరీత్యా 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఇంటికి పోవటానికి కుదరదు. ఇంటికి పోయినా కూడా పెళ్ళాంతో మాట్లాడటానికి కుదరదు, తల్లిదండ్రులను చూడటానికి కుదరదు. వాళ్ళకి విరక్తి, ఎందుకు వీళ్ళు సంపాదిస్తున్నాడు, మా మొహం చుట్టలేదు, తెచ్చి అక్కడ పడేస్తాడు, తింటం తప్పితే మాకేం పని లేదు. ఇక పెళ్ళాం అనుకుంటుంది, ఎందుకు ఈ మొగుడు నాకు అనుకుంటుంది. తల్లిదండ్రులు అనుకుంటారు, కనీసం నాన్న అన్నం తిన్నావా అని అడిగే తండ్రి లేడనుకుంటారు. పిల్లలు ఉన్నారు, కాలేజీ ఫీజు కడితే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారో లేదో, ఎగ్గొట్టి తిరుగుతున్నారో నువ్వు చూడవు, వాళ్ళు సక్రమంగా ఉండరు. మరి వచ్చిన సంపాదన విపరీతమైన డబ్బు ఏం చేసుకోను? వచ్చిన డబ్బు చాకరీ చేస్తున్నావు. నీ పిల్లలేమన్నా సంతోషపడుతుందా? నీ పిల్లలు ఏమన్నా సంతోషపడుతున్నారా? మరి నీకేమన్నా విశ్రాంతి ఉందా? లేదు. డబ్బు మాత్రం బాగా ఉంది. తినడానికి తిండి లేని వాడు అనుకుంటాడు, అబ్బా ఆయన తెగ సంపాదిస్తున్నాడు, అబ్బా ఎంత విపరీతంగా ఉందిరా, కనీసం మనతో మాట్లాడు, వాడి గర్వం అనుకుంటారు. వాడి బాధ వాడికి తెలుసు, వీడి బాధ తింటానే లేక వీడి బాధ వీడికి తెలుసు. సరే, ఇంత చేస్తే, బాగా సంపాదిస్తే
కాస్త పిల్లలు వస్తారు, పిల్లలు వస్తే వాళ్ళు కాస్త అండవుతారు, గుమస్తాలతో పని లేకుండా జరుగుతుంది అనుకొని చాకరీ చేసిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళు దేనికో దానికి బానిస అవుతారు, దుర్వ్యసనాలుగా బానిస అవుతారు. దీంతో వీడికి వయస్సు పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది. మరి ఈ పిల్లలు తండ్రి సంపాదించిన మొత్తం నాశనం చేస్తారు. పైన తండ్రికి అన్నం పెట్టరు, కొట్టి తిట్టి వెళ్ళగొడతారు. ఇక దీంతో పాటు వీడికి వ్యాధి, షుగరు, బీపీనో, హార్ట్ అటాకో, మరి గ్యాసో, ఏదో రకరకాలైన వ్యాధులు వీడికి తయారవుతాయి. వీడు అనుకుంటాడు, ఇంత కష్టపడ్డాను, చిన్నప్పుడు నాకు తినటానికి తిండి లేదు, మా అమ్మ వాళ్ళు కూడా ఏదో వ్యవసాయం చేస్తే గంజి తాగి బతికా, ఎట్లాగో కష్టపడ్డా, ఏదో వ్యాపారం చేశా, దాని మీద దారి దొరికింది, బాగా సంపాదించా, కోట్లు సంపాదించా, కానీ గుమస్తాల మీద ఆధారపడ్డా, వాళ్ళు సరిగ్గా చేయకపోతే చేసే వ్యాపారం పోతుందేమోనని 24 గంటలు కష్టపడ్డా, ఇంట్లో పెళ్ళానికి తృప్తి లేదు, తల్లిదండ్రులకు తృప్తి లేదు, పిల్లలకు తృప్తి లేదు. పోనీ 4 పిల్లల్లో ఒక్కడు బాగా చదువుకొని నా దగ్గరికి వచ్చాడు, వాడు పనిచేస్తున్నాడు, నాకు విశ్రాంతి దొరుకుతుంది అంటే వాడేం చేస్తున్నాడు, చేసే పని కాక ఓ తాగుడో జూదమో ఒక అమ్మాయినో మరి వాడు వాడు ఖర్చు పెడుతున్నాడు. తీరా వీడేమనుకుంటున్నాడు, ఇంత సంపాదించాడు కదా, వీడికి బుద్ధి లేదు, ఆఫీసులో పనిచేసే దాంతో తిరుగుతున్నాడు వీడు, దాన్ని దోచి పెడుతున్నాడు. పోనీ ఇది కాదండి, తాగుతున్నాడు, వీడి ఆరోగ్యం పాడైపోతుంది, ఏ కిడ్నీ పోతుంది అంటున్నారు డాక్టర్లు, వీడు వింటలేదు. ఇట్లా ఆలోచిస్తాడు. ఇట్లా ఆలోచించి 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 వీడికి అనారోగ్యం పెరుగుతుంది. ఈ అనారోగ్యంతో ఏమిటి, అయ్యో ఇంత సంపాదించానే, చిన్నప్పుడు తినటానికి తిండి లేదే, ఇవాళ శోభితంగా తినటానికి అవకాశం ఉందే, చాకిరి చేసినంతకాలం తినటానికి ఖాళీ దొరక్క నానా అవస్థపడి చేశాను, తిండి కూడా మర్చిపోయినాను, ఈ కాస్త అయిపోయిన తర్వాత తిందాం, ఈ కాస్త అయిపోయిన తర్వాత తిందాం అనుకొని పొద్దున్న లేచిన లగాయతో రాత్రి దాకా తిండి తినకుండా చాకరీ చేసి అప్పుడు తినకపోతే కడుపులో పోలేదు. ఇవాళ విశ్రాంతి దొరికింది, తిందామంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఏది పడితే అది తినొద్దు అంటున్నాడు. అన్నీ చూసి సంతోషించదని తప్పితే ఏమిటి వాళ్ళు నా గతి, ఇంత ఉంది, ఏం చేసుకోను. పుట్టినప్పుడేమో తిండి లేదని అడగటం, వ్యాపారం చేసినప్పుడేమో సరైన చేతి కింద మనిషి లేడని అడగటం, తీరా బాగా 24 గంటలు కష్టపడి చేసిన తర్వాత కొడుకొచ్చి దుర్వ్యసనాలతో పాడైపోవటం, ఇదంతా కాక ఇంత సంపాదించాలి, ఇంత పోతుందని ఏడవటం, చివరికి రోగాలు రావటం, తినటానికి తిండి లేకపోవటం. ఎక్కడన్నా శాంతి ఉందా? శాంతి అనేది కావాలి. ఈ శాంతి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పేది జ్యోతిష్యంలో కూడా ముందు మనిషికి ప్రశాంతత కావాలి. 24 గంటల ఆలోచన కాదు కావాల్సింది, 24 గంటల్లో కొంత మనకు ప్రశాంతత కావాలి. ఈ ప్రశాంతతే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం గాలి పీల్చుకుంటున్నాం, చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం, మన నుంచి గాలి బయటకు వదులుతున్నాం. మనతోటి పాటు పుట్టిన వాటికి మన శ్వాస వాటికి వికటిస్తుంది, బొగ్గు పులుసు వాయువు వాడికి పడదు. మనం వదిలిన శ్వాస చెట్టుకు పనికొస్తుంది. ప్రాణవాయువు దాని నుంచి వచ్చిన ప్రాణవాయువు మనకు పనికొస్తుంది. మన నుంచి వచ్చి వదిలినటువంటి బొగ్గు పులుసు వాయువు ఆ చెట్లకు ఉపయోగపడుతుంది. కానీ మనలో మనిషి ఏమన్నా ఉపయోగపడుతున్నారా? లేదు. జీవితం ఏమిటి? బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. ఇంత జన్మ ఎత్తిన తర్వాత ఎప్పటికీ ఏ రోజుకి ప్రశాంతత
మనస్సుకు తృప్తి, ఆనందం కలుగుతుందా? లేదు. లేక మా బొట్టు వారు జ్యోతిష్యం అడుగుతున్నారు. జ్యోతిష్యం చెబుతున్నా, జ్యోతిష్యం డబ్బుల కోసం చెప్పేటట్లయితే రెండో ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పవలసిన అవసరం నాకు లేదు. నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే డబ్బులు వచ్చే మార్గంగా జ్యోతిష్యం చెప్పచ్చు. జ్యోతిష్యంతో పాటు జ్యోతిష్యం అనే పదానికి అర్థం ఏంటంటే చీకట్లో ఒక వెలుగు, అగ్గిపుల్ల వెలుగు ఉంటే కనపడి ముందు కడిగేస్తాం. అట్లా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది. మరి 3 కాలాలది చెప్పగలిగింది జ్యోతిష్యం. హస్త సాముద్రికం, హస్తం చేతుల రేఖలున్నాయి, మరి చేపలున్నాయి, గద్దలున్నాయి, సముద్రంలో ఉండే సర్పాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేతి రేఖల్లో ఉంటున్నాయి. దీన్ని సముద్రంలో మనకు 84 లక్షల జీవరాశులు, భూమి లోపల 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, ఆకాశంలో 21 లక్షలు, సముద్రంలో 21 లక్షలు, మొత్తం 84 లక్షల జీవరాశులు. మరి సముద్రంలో ఉన్న 21 లక్షల జీవరాశులు భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో, ఈ 4 ఉండే జీవరాశులు సముద్రంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో తిరుగుతున్నాయి. అయితే ఈ హస్త సాముద్రిక, చేతి ద్వారా చెప్పే జ్యోతిష్యం సాముద్రికం అన్నారు. సాముద్రికం అంటే సముద్రం యువతల ఒడ్డు నుంచుంటే అవతల ఒడ్డు కనపడదు. సముద్రమే కనపడదు కాదు, సముద్రం లోపల ఉండే జీవరాశులన్నీ కూడా మనం చూడలేదు, చూడబోము, కనపడవు. అన్ని రకాల జీవరాశులు మన కంటపట్టలే. అవన్నీ కూడా ఈ హస్త సాముద్రికలో ఇచ్చారు. మరి జ్యోతిష్యం అంటే అంతా చెప్పగలిగిన వాడు లేడు. అట్లాగే సాముద్రికం అంటే సముద్రంలో ఉన్నవన్నీ చూచి అట్లా చెప్పలేడో ఈ సాముద్రికం ద్వారా కూడా అంతా చెప్పగలవాడు లేడు అని అనాలి. అంటే అంతా నాకు వచ్చు అనకూడదు. అంతా నాకు వచ్చు అనుకుంటే ఇక వాడు శాంతం ఎవరికి ఏమీ చెప్పలేడు. అటువంటివి బాధలు కలుగుతున్నాయి. ఇటువంటి వాటితో పాటు కొన్ని ముఖ్యమైనవి నేను చెబుతున్నా. అది ఏమిటో ఇప్పుడు ఒక్కసారి వివరిస్తా. ఇది నీవు పడే బాధల వరకే ఇప్పుడు చెప్పా. ఇక జరుగుతున్నవి చెబుతున్నా. ఆకాశం నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి. సూర్యకిరణాల ద్వారా భూమిలో ఉన్న నీరుని సూర్యకిరణాలు గుంజుకున్నాయి. ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. ఆ నీరును గుంజుకున్న నీరు మొత్తం భూమిలోకి వస్తుంది. ఈ భూమి ద్వారా పంట పడుతుంది. రెండే రెండు ముఖ్యమైనవి ఏమిటి? ఒకటి ఆకాశం, రెండు భూమి. భూమి ఏమో భూదేవత తల్లి. తండ్రి ఎవరు? సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు ప్రపంచ దేశాల మొత్తంలో కూడా కనపడే సూర్య భగవానుడు ఒక్కడే. ప్రపంచ దేశాల మొత్తంలో కనపడేది భూమి ఒక్కటే. ఈ రెండే ముఖ్యమైనవి. అయితే వీటి మధ్యలో జలం వస్తుంది. ఈ జలం అంటే నీరు. ఈ నీటి వల్ల మరి అమర్నాథ్, హృషికేశ్, మరి హరిద్వార్, మరి అన్ని ప్రపంచం మొత్తం విపరీతమైన వరదల వల్ల చాలా బాధలు కలిగినాయి. అనేక రకాలైన సూక్ష్మజీవులు తయారైనాయి. రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. అందరం బాధలు పడుతున్నాం. మరి తింటే పర్వాలేదు, సంపాదించే డబ్బులు రోగాలకు పెట్టడం మొదలు పెడితే నీవు 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు సంపాదించిన డబ్బు పెట్టినా రోగం తగ్గే లోపల డబ్బులు అయిపోతాయి. రోగం తగ్గుతుందో తెలియదు, తగ్గదో తెలియదు. ఇట్లాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం. ఎందుకు బాధపడుతూ ఉన్నాం? మనం చేసిన పాపం వల్ల బాధపడుతున్నాం. ఆశకి మితం లేదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలి. తృప్తించెందని మనుషుడు సప్తద్వీపములైన
చక్కని బడునే అని తృప్తి లేని వాడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చెయ్యాలి అనేది ప్రతి వాళ్ళకి అవసరం. ఇది ఎట్లా? పీఠాధిపతులు, సన్యాసులు, వేదాంతవేత్తలు, వేదం, స్మార్తం, మరి వైష్ణవ సాంప్రదాయం, మరి శైవ సాంప్రదాయం, మాధవ సాంప్రదాయం, ఇట్లా రకరకాలైన సాంప్రదాయాలంతా కూడా కలిసి అయా ఇది మానవ జీవితం అనేది శాశ్వతమైంది కాదు, నశ్వరమైంది. ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు బతుకుతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. చావకుండా బతికినంత కాలం ఏ రోగం లేకుండా బతకడం ప్రధానమైంది. అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం. ఏ రోగం లేకుండా బతకటం, ఎవరిని చేయిదాపకుండా జీవించటం, దేహాంతే తవ సాన్నిధ్యం. ఈ దేహాన్ని విడిచిన తర్వాత భగవంతుల్లో ఐక్యం కావటం, ఈ మూడే. మరి ఇది జరగాల్సిన పరిస్థితి రావాలి అంటే అందరం చేయవలసిన పని ఏమిటి? అది ముఖ్యంగా కావాలి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి మీకు అన్నం పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసి అంతా చేస్తే మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు. చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయటం లేదు. మరి వాళ్ళు పోయిన తిథి రోజున ఆబ్దీకం, మరి ప్రత్యాబ్దీకం అంటే ప్రతి సంవత్సరం వచ్చే తిథి రోజున ఆబ్దీకం అనేది పెట్టాలి. తర్వాత గయాజాం పిండదానాచ, గయక వెండి పిండ ప్రదానం చేయాలి. త్రిభి పుత్రశ్చ పుత్రత, 3 చేసిన వాడు పుత్రుడు అనిపించుకుంటాడు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇది చెయ్యాలి. బతుకుండంగా అన్నం పెట్టలేదు, వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు, తల్లిదండ్రులను చూడటం లేదు, విదేశాల్లో ఉంటున్నారు. నేను మాత్రం రావటానికి కుదరదు, ఎవరన్నా తగలైంది అంటున్నారు. తర్వాత తగలేసిన తర్వాత ఏమిరా అంటే నాకు సెలవు లేదు, ఎవరన్నా కర్మ చేయండి, యూట్యూబ్లోనే చూస్తాను, లేకపోతే సెల్లో చూస్తాను, అట్లా అంటున్నారు. ఇది నువ్వు చేసే పని ఏమిటి? కొంచెం ఇంకిత జ్ఞానంగా ఆలోచించాలి. ప్రతి జీవరాశి కూడా 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. చీమ దగ్గర నుంచి దోమ దాకా కూడా. ఒక జీవరాశికి కష్టం వస్తే, ప్రాణాపాయం వస్తే ఇంకొక జీవరాశి సంరక్షణ చేస్తుంది. మనం ఆ పని చేయటం లేదు. జీవహింస చేస్తున్నాం కానీ జీవరక్షణ చేయటం లేదు. జీవరక్షణ సంగతి ఎట్లా ఉంచు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడటం లేదు, కనీసం ఇష్టదైవాన్ని పూజించటం లేదు. దీనివల్ల మనకు మహాపాపం చుట్టుకొని ఇట్లాంటి ప్రకృతి సిద్ధమైన ఇబ్బందులు, బాధలు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి? 24వ తారీఖు వరకు మహాళయ పక్షాలు. ఈ మహాళయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణ చేయాలి. తర్పణ చేసిన తర్వాత దంజం ముడివిప్పదీసి నీళ్లలో ముంచి ఆ దంజం ముడి కింద నేల మీద పిండుతారు. పిండేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు. ఈకీచ, నేను చేస్తుంది అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ, పుత్రులు లేని వాళ్ళు, గోత్రణోమృతాహ, గోత్రీకులు లేకుండా చచ్చిపోయిన వాళ్ళు, ఈ గృహంతో ఈ నీళ్లు భూమి మీద పడిన తర్వాత అటువంటి వాళ్ళందరికీ మోక్షం కలుగ్గాక అని ఉంది. నీవు తల్లిదండ్రులకే చేయట్లా, నీ కులంలో వాళ్ళు, నీ గోత్రంలో వాళ్ళు, నీ వంశంలో వాళ్ళు, వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో నువ్వేమన్నా చేస్తున్నావా? అది చేయటం లేదు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు, చచ్చిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధ విధులు చేయటం లేదు, నీ ఇష్టదైవాన్ని పూజించడం లేదు. కనీసం 24 గంటలు తెల్లవారు నిద్ర లేచిన తర్వాత డబ్బు 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 ఇదే ఆలోచనతో జీవితం గడుపుతున్నాం. చివరికి కనీసం రోజులో 24 గంటల్లో జీవితమున సగభాగంబు నిద్దురతే సరిపోవు. మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు, తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దులతో చెడతాడు. 24 గంటలు ఏదో
కావాలి, కామం, కాంక్ష, కోర్కె, డబ్బు కోర్కె, పరస్త్రీ వ్యామోహం, మరి ఇట్లాంటి దురభ్యాసాలతోటి నాశనమైపోతూ దేశాన్ని నాశనం చేస్తున్నాం. కాబట్టి ముందు ఈ నెలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయండి. 2, రోజు నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లి నీవు కనపడితే ఎక్కడికన్నా వెళితే వెతుక్కొచ్చన్న అన్నం పెడుతుంది. కాదు, నువ్వు ఇంటికి వస్తే నాన్న అన్నం తింటా అన్నం పెడుతుంది. అట్లా పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు తల్లి తప్పితే. ఈ తల్లి అన్నం పెట్టాలంటే మనకి ఇంట్లో అన్నీ కావాలి. అన్నీ ఉంటేనే ఆమె ఉండి అన్నం పెడుతుంది. ఏమి లేకపోతే ఆమె పెట్టలేదు. ఆమె అన్నం పెట్టడానికి కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూదేవత భూమిలో నుంచి వస్తుంది. నీరు దగ్గర నుంచి ఉప్పు దాకా సమస్త మధ్యలో ఉండే వస్తువులు మొత్తం భూదేవత. ఆమె ప్రధానమైన తల్లి. నీకు జన్మనిచ్చిన తల్లి అయితే భూదేవత నీకు ప్రధానమైన తల్లి. ఆ తల్లిని పూజించటం లేదు. భూదేవతను పూజించాలి. విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత. మరి ఈశ్వరుడు యొక్క భార్య గంగ. ఆయన శిరస్సున గంగ ఉంది. విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత. ఇద్దరిని పూజించక మనం అన్నిందాలా భ్రష్టపడుతున్నాం. కాబట్టి 24వ తారీఖు వరకు కూడా, అమావాస్య వరకు 23 వరకు మహాళయ పక్షాలు, పితృదేవతల పితృశ్రాద్ధాలు చేయాలి. 24 నుంచి మరి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారు మరి దుర్గుణాలను పోగొట్టేది దుర్గా. ఆ అమ్మవారి పూజ చేయాలి. ఇట్లా చేస్తేనే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించాలి. అట్లా పూజించని పక్షంలో మనకి రేపు పుట్టగతులు లేవు. రేపు రాను రాను మనం చేసిన పాపం అంతా పెరిగిపోతుంది. ఒక విత్తనం వేస్తే చిన్న మొక్క వృక్షమై, వృక్షం పెరిగి పూలు పూసి కాయలు కాసి పంట పండింది. అట్లాగే మన పాపం అట్లా పండిపోతుంది. ఆ పాపాన్ని పండినచ్చి మనం అంతా పాడైపోదామా, మనం అందరం బతికి బాగుందామా అనే ఆలోచన కావాలి అంటే ఎప్పుడు కూడా గురువు దగ్గరికి పోయి ఉపదేశం కావటం, నా గురుమంత్రం తీసుకున్నాను, ఫలానా గురువు గారు నాకు గొప్ప గురువు గారు, ఇవన్నీ చెప్పటం కాదు. గురువు దగ్గర నువ్వు ఉపదేశం పొందాలి, గురువు కావాలి. గురువు అనేది లేనిది ఏది లేదు. కానీ గురువు దగ్గరికి నీవు పోగలిగినటువంటి శక్తి నీకు రావాలి అంటే ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమ శివాయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇట్లాంటి నామాలు నీకు ఇష్టమైన నామాన్ని రోజు కనీసం పొద్దురుపూట స్నానం చేసి 2 గంటలు చేయండి. ఇప్పుడు చెప్పిన మహాలయ పక్షాల్లో పితృదేవతల తరపున 4 పిండ ప్రదానాలు చేయండి. దసరా 10 రోజులు అమ్మవారి పూజ చేయండి. ఈ ఉన్నటువంటి పాపం కొంతైనా నశిస్తుంది. మొత్తం పోతుంది అని చెప్పటంలే, కొంతైనా నశించాలి. దీనివల్ల పీఠాధిపతులు, సన్యాసులు, ఋషికేశ్ అంటే ఋషులు ఉండే స్థలం, మరి హరిద్వార్ అంటే హరిపాదాల నుంచి గంగ ఉద్భవమైంది. ఆ గంగ తాగితే మన తాతలు ముత్తాతలు మన వంశంలో మహాపాపం చేసిన వాళ్ళంతా కూడా మోక్షాన్ని పొందుతారని చెప్పింది. మరి అమర్నాథ్, హరిద్వార్, ఋషికేశ్, కాశీ మొత్తం మునిగిపోయినాయి. కాశీలో విశ్వేశ్వరాలయంలోకి నీళ్ళు వచ్చినాయి. ఎంత కూడా మనం చేసిన పాపం, ఈ పాపాన్ని నివృత్తి కావాలి. ఈ నివృత్తి కోసం మీరందరూ కూడా ప్రవర్తించండి. అంతా బాగుంటుంది. స్వస్తి. 2025వ సంవత్సరం అక్టోబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి పూర్వజన్మ సుకృతంతో పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి. ఎంతో పుణ్యం చేసుకున్న రాశి కర్కాటక రాశి.
ఈ కర్కాటస్య నిశాకర, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అయితే ఈ కర్కాటక రాశికి ఈ నెలలో 7వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది. ఈ రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి చంద్రగ్రహణం వీళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత ఈ కర్కాటక రాశికి అష్టమంలో మరి కుంభరాశిలో ఈ గ్రహణం ఏర్పడటం చేత అష్టమ స్థానం ప్రాణకంటక స్థానం. చాలా కష్టాలతో నష్టాలతో బతకటం కూడా చాలా కష్టమైనట్లుగా, రూపాయి దొరకక, అసలు మనిషి చావు అనేది 2 రకాలు ఉన్నాయండి. అనాయాసైన మరణం, వినాదైన జీవనం. ఎటువంటి ఆయాసం, రోగము, బాధ లేకుండా పోవటం, ఎవరికి చేయి జాపకుండా బతకటం, ఈ రెండే మానవుల యొక్క జీవితంలో ఉండాల్సిన లక్ష్యం. ఈ కర్కాటక రాశి ఎంతో పుణ్యం చేసుకుంది. కానీ ఈ అష్టమంలో వచ్చిన సంపూర్ణ చంద్రగ్రహణం చేత మరి ఈ రాశి వాళ్ళకి మార్చి 30 దాకా శని, అష్టమంలో ఉన్న శని నవమానికి వచ్చాడని పేరే కానీ మళ్ళీ వక్రించడం చేత కుంభంలో అష్టమంలో ఉన్నటువంటి లక్షణం ఈ చంద్రుడికి పట్టింది. మరి దీనివల్ల వచ్చే సమస్య ఏమిటో మనం వివరంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితులు ఏమిటయా అంటే, ఈ రాశి వాళ్ళకి ముందుగా చంద్రగ్రహణం రావటం చేత చంద్రుడికి 10,000 జపం చేసుకొని తీరాలి. ఈ శని వల్ల బాగా ఇబ్బంది ఉంది కాబట్టి శనికి 19,000 జపం చేయాలి. అయితే నిజంగా మీది కర్కాటక రాశి అయితేనే చేయాలి. కర్కాటక రాశి ఎట్లా అవుతుంది అంటే, మీరు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి కర్కాటక రాశి వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెడితే ఇది కర్కాటక రాశి అనుకుంటే కాదు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా కర్కాటక రాశి ఉండాలి. అట్లా కాకుండా ఏదో పెద్దవాళ్ళు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టింది నాది కర్కాటక రాశి అంటే సరిపోదు. ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ కర్కాటక రాశి ఎన్ని రకాల ఇబ్బంది పడాలో అన్ని రకాల ఇబ్బందులు వచ్చేట్టుగా ఉంది. ధరచేత శల్యు చేతను, వరమిచ్చిన కుంతి చేత వాసవి చేతన్, ధరచేత శల్యు చేతను, అరయంగా కర్ణుడి ఇల్గి ఆర్గురు చేతనని, భూమి చేత కర్ణుడి చేత కుంతి శాపమిచ్చిన కుంతి చేత, భూదేవ చేత, సూర్యుడు యొక్క శాపం చేత 6 వల్ల కర్ణుడు చచ్చిపోయినట్ట. అట్లాగే కర్ణుడు శక్తివంతుడు. అటువంటి శక్తివంతుడు ఎట్లా పోయే పరిస్థితి రావడానికి కారణం ఏమిటా అంటే, మరి ఆ బాధలు అట్లా వచ్చినాయి. ఎందుకంటే తను చేసినటువంటి పాపపు పనుల చేత ఈ విధంగా జరిగింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. తర్వాత హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చూపించుకోవాలి. అట్లా చూపించుకొని తగిన శాంతి చేసుకోక తప్పదు. ఎందుకంటే వక్రించిన శని వల్ల ఇబ్బంది. అష్టమ స్థానంలో కుంభరాశిలో చంద్రగ్రహణం రావటం చేత, ఈ చంద్రుడికి సంబంధించిన రాశి అవ్వటం చేత ఈ కర్కాటక రాశికి 60 సంవత్సరాలు సంపాదించింది కూడా మొత్తం పోయే పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే ముందు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.